చిత్ర నిజ స్వరూపం గురించి తన తండ్రి వినోద్ ముందు బయట పెట్టబోతూ ఉంటే అప్పుడు అమర్ మధ్యలో అడ్డుపడి, వినోద్, అక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటే, అది కాదన్నయ్య అని అంటూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు, నువ్వు వెళ్ళు వినోద్ అని చెప్పి అమర్ వినోద్ని అక్కడి నుండి పంపించేస్తాడు. తర్వాత చిత్ర వాళ్ళ నాన్న, ఎందుకు బాబు ఆయన్ని పంపించేశారు, ఈరోజు దీని నిజ స్వరూపం గురించి నేను ఆయన ముందు బయట పెట్టాలని అనుకున్నాను. ఇది మామూలుది కాదు బాబు, ఈరోజు దీనివల్లే నా భార్య హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది, ట్రీట్మెంట్కి 3 లక్షల రూపాయలు అవుతాయని చెప్పారు. డబ్బుల కోసం ఈ చిత్రాన్ని అడిగితే నన్ను ఎన్నో మాటలు అంది అని చెప్పి చిత్ర తండ్రి అమర్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో అమర్, మీరు మీ వైఫ్ గురించి ఏమీ కంగారు పడకండి, నేను వెంటనే హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడతాను, ఆ 3 లక్షలు నేనే అరేంజ్ చేసి ఆపరేషన్ చేయిస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దయచేసి ఇప్పుడు మీరు చెబుతున్న విషయాలు ఏవి కూడా నా తమ్ముడికి చెప్పకండి, వాడు చాలా సెన్సిటివ్ అని చెప్పి అమర్ చిత్ర తండ్రికి చెప్పడంతో, అలాగే బాబు, మీరు నాకు ఇంత సాయం చేస్తున్న తర్వాత మీరు చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి, కానీ ఒకటి మాత్రం నిజం బాబు, ఇది నరరూప రాక్షసి, దీంతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీ కుటుంబమే నాశనం అయిపోతుంది అని చెప్పి చిత్ర తండ్రి అమర్ని హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చిత్ర, చాలా థ్యాంక్స్ బావగారు, మా నాన్న కావాలని నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు, ఇప్పుడు కానీ ఆయన వినోద్కి నా గురించి చెడుగా చెప్పుంటే వినోద్ నన్ను అసహించుకునేవాడు, మీరు నాకు చాలా గొప్ప సాయం చేశారు అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, చూడు చిత్ర, ఆయన నిజం చెప్పాడో అబద్ధం చెప్పాడో నేను తెలుసుకోగలను, ఇప్పుడు ఆయన వినోద్తో నిజం చెప్పకుండా నేను ఎందుకు ఆపానో తెలుసా, ఇప్పటికైనా నువ్వు మారుతావని, ఇప్పటికి నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే వినోద్కి నేనే నీ గురించి నిజం చెప్పేస్తాను అని చెప్పి అమర్ చిత్రకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో బాగి చిత్ర వైపు చూస్తూ, విన్నావు కదా చిత్ర, ఆయన మంచిగా ఉన్నంతసేపే మంచిగా ఉంటారు, ఒకవేళ ఆయనకు తిక్క రేగిందనుకో నీ గురించి వినోద్కి మాత్రమే కాదు ఈ ప్రపంచానికి కూడా తెలియజేస్తారు, అప్పుడు నువ్వు ఏ అనాథాశ్రమం నుండైతే వచ్చావో అదే అనాథాశ్రమానికి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి బాగి చిత్రకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూసావా మనం, ఈ బాగి కూడా నా గురించి చులకనగా ఎలా మాట్లాడుతుందో అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, బాగి మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది చిత్ర, అమర్ ఏం చేస్తాడో తను కూడా అదే చెప్తుంది, మొదటి నుండి నేను నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను, కానీ డబ్బులు ఎప్పుడైతే చేతికి వచ్చాయో అప్పుడు నువ్వు ఎవరిని కూడా లెక్క చేయకుండా పూర్తిగా మనిషివే మారిపోయావు. అమర్ చెప్పినట్టుగా నువ్వు పద్ధతిగా ఉన్నంత వరకే వినోద్కి నీ నిజ స్వరూపం గురించి తెలీదు, కనీసం నువ్వు నాతో అయినా కూడా మంచిగా ఉండు, నేను నీకు సాయం చేస్తాను, నా దగ్గర కూడా తోక జాడించాలని ప్రయత్నిస్తే నిన్ను ఎవరూ కూడా కాపాడలేరు అని చెప్పి మనోహరి చిత్రకు చెబుతూ ఉంటుంది. అసలు నేను అనుకున్నది ఒకటి కూడా జరగడం లేదు, సంతోషంగా బిజినెస్ పెట్టాను, ఈ రోజంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే వీడొచ్చి మూడంతా కూడా స్పాయిల్ చేశాడు అని చెప్పి చిత్ర అనుకుంటుంది. షాప్ ఓపెనింగ్ పూర్తయిన తర్వాత అందరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వస్తారని చెప్పి బాగి వాళ్ళ కోసం ఇష్టమైన స్నాక్స్ అన్నీ కూడా రెడీ చేసి పెడుతుంది. ఇక దాంతో పిల్లలు చాలా హ్యాపీగా, మిస్ అమ్మ, ఇంటికి వచ్చాక నువ్వు ప్రిపేర్ చేసి ఈ రకరకాల స్నాక్స్ చూస్తే చాలు కడుపు అంతా కూడా నిండిపోతుంది అని చెప్పి, నువ్వు చేసే స్నాక్స్ చాలా బాగుంటాయి మిస్ అమ్మ, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నచ్చుతాయి అని చెప్పి పిల్లలు పొగుడుతూ ఉంటే బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత పిల్లలందరూ కూడా కలిసి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు అంజు ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఏమైంది అంజు, ఎందుకు ఇలా బాధపడుతున్నావని అడుగుతూ ఉంటే, ఏం లేదు, బాగా బోర్ కొడుతుంది, మనం మళ్ళీ కొడైకెనాల్కి వెళ్తే బాగుంటుంది కదా, అక్కడికి వెళ్తే ఆ ఇంట్లో అమ్మ మనతో పాటు ఉన్నట్టుగానే ఉంటుంది, పైగా అమ్మ
పుట్టినరోజు కూడా వస్తుంది. కొడైకెనాల్లో ఉన్నప్పుడు అమ్మ పుట్టినరోజుని అందరం కలిసి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా అని చెప్పి అంజు అంటూ ఉంటే, అయితే ఈ ఇయర్ కూడా మనం కొడైకెనాల్కి వెళ్దాము అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. కానీ డాడ్ అందుకు ఒప్పుకోరు కదా అని చెప్పి అంజు అంటూ ఉంటే, మిస్సమ్మ ఉంది కదా, మిస్సమ్మకు చెప్పి ఒప్పిద్దాము అని బాగిని పిలిచి పిల్లలందరూ కూడా, మిస్సమ్మ నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి, అమ్మ బర్త్డే వస్తుంది, ఎలాగైనా సరే అమ్మ బర్త్డేని కొడైకెనాల్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి, ప్లీజ్ మిస్సమ్మ నువ్వే డాడ్ని ఒప్పించాలి అని పిల్లలు బతిమలాడుతూ ఉంటే, సరే నేను ట్రై చేస్తాను అని చెప్పి బాగి పిల్లలకు చెబుతూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి బాగి గదిలోకి వచ్చి అమర్తో పిల్లలు చెప్పిన విషయం గురించి చెప్పాలని అనుకుంటుంది. అమర్ సీరియస్గా బుక్ చదువుకుంటూ, ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా అని అంటూ ఉంటాడు. దాంతో బాగి ఏమీ లేదండి అని చెప్పి పక్కకు తిరిగి నిద్రపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే బాగి నిద్ర లేచి, రాత్రి పిల్లలు కొడైకెనాల్ వెళ్దామని ఆయన్ని అడగమని చెప్పారు, కానీ ఆయన కోపంగా ఉన్నారని అడగలేకపోయాను. ఈరోజు ఎలాగైనా సరే ఆ విషయం గురించి ఆయనతో మాట్లాడాలనుకుని బాగి నిద్ర లేచిన తర్వాత అమర్ డ్యూటీకి వెళ్తూ ఉంటే అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. పిల్లలు బాగీతో, మిస్సమ్మ డాడీతో మాట్లాడావా అని అంటూ ఉంటే, లేదు ఇప్పుడు మాట్లాడతాను అని చెప్పి అమర్ అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉండగా బాగి అమర్ దగ్గరికి వస్తుంది. ఇక అమర్తో ఎలా మాట్లాడాలో అర్థం కాక అమర్ ఏమంటాడోనని భయపడిపోతూ అమర్ వైపు చూస్తూ ఉంటే, ఇక సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమర్ బాగి చేయి పట్టుకొని లాగుతాడు. ఏంటి నాతో ఏదైనా మాట్లాడాలా అని చెప్పి అమర్ సైగ చేస్తాడు. అవును అన్నట్టుగా బాగి తల ఊపుతుంది. అంతలోనే కాదు అని అంటూ ఉంటుంది. ఏంటి కాసేపు అవును అంటావు, కాసేపు కాదంటావు, చెప్పు నాతో ఏదైనా మాట్లాడాలా అని అమర్ అంటూ ఉంటే, అప్పుడు బాగి అవునండి అని చెప్పి అమర్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పలేక తర్వాత చెప్తాను అని బాగి మీరు కిందకి పదండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్ సరే అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో టేబుల్ దగ్గర అమర్ వాచ్ మర్చిపోతాడు. ఆ వాచ్ తీసుకొని, ఏవండి మీ వాచ్ అని చెప్పి బాగి ఆ వాచ్ని అమర్ చేతిలో పెడుతూ ఇక ఒక్కసారిగా అమర్ని ముందుకు లాగడంతో అమర్ బాగీకి ముద్దు పెడతాడు. అలా అమర్ బాగీకి లిప్ కిస్ పెట్టడంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా బాగీకి అమర్ ముద్దు పెట్టిన తర్వాత ఎంతగానో కంగారు పడిపోతూ, సరే సరే నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అమర్ కిందకి వస్తూ ఉంటాడు. అప్పుడు అనుకోకుండా బాగి చీర కొంగుని అమర్ తొక్కుతాడు. దాంతో బాగి వచ్చి అమర్ మీద పడిపోతుంది. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు బెడ్ మీద పడిపోతారు. బాగి అమర్ మీద పడిపోవడంతో ఇద్దరు కూడా కాసేపు ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటూ ఉంటారు. నువ్వు లేస్తే నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సారీ సారీ అని చెప్పి బాగి లేచి నిలబడుతుంది. అవును ఉదయం నుండి చూస్తున్నాను, నువ్వేదో కంగారుగా ఉన్నావు, నాతో ఏం చెప్పాలి అని అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఏమండి అక్క పుట్టినరోజు దగ్గరకు వస్తుంది కదా, పిల్లలంతా కలిసి కొడైకెనాల్కి వెళ్దామంటున్నారు, అక్క పుట్టినరోజుని అక్కడే సెలబ్రేట్ చేద్దామని అంటున్నారు, వెళ్దామండి ప్లీజ్ అండి, పిల్లల కోరికను నెరవేరుద్దామని బాగి అంటూ ఉంటే, సరే ఆలోచిద్దాము, నేను సాయంత్రం చెప్తాను అని అమర్ అంటూ ఉంటాడు. మరో పక్క గుప్తా దివ్య దృష్టికి ఏదో అద్భుతం జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అలా కళ్ళు తెరిచి గుప్తా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆరు, ఏమైంది గుప్తా గారు, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, సడన్గా ఏమైంది అని అంటూ ఉంటే, బాలిక నీ పుట్టినరోజు రాబోతుంది బాలిక అని అంటూ ఉంటే, అవును గుప్తా గారు నా పుట్టినరోజు ఈ నెలలోనే, అయినా నా పుట్టినరోజున ఏం జరగబోతుంది, మీరు భలే గుర్తుపెట్టుకున్నారే అని ఆరు అంటూ ఉంటే, అప్పుడు గుప్తా, బాలిక ఏం జరగబోతుందో స్పష్టంగా నా దివ్య దృష్టికి తెలియడం లేదు, కానీ నీ పుట్టినరోజు నాడు మాత్రం ఒక అద్భుతం జరగబోతుంది అని చెప్పి గుప్తా ఆరుకి చెబుతూ ఉంటాడు. మరి ఇంతకీ ఆ అద్భుతం ఏంటో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.